హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బంధం అనుబంధం అనే సీరియల్ కి కాస్త బ్రేక్ పడింది. ఆ బ్రేక్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఫుల్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేయాలిగా. మరెందుకు లేట్, చూసేద్దాం రండి. సేఫ్ జోన్ లోకి ఆ ముగ్గురు, కళ్యాణ్ కోసం తనుజ త్యాగం, విడిపోయిన ఉమ్మడి కుటుంబం. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం జరుగుతున్న డేంజర్ జోన్ టాస్క్లన్నీ నేటితో ముగిశాయి. ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం 2 టాస్కులు జరగ్గా రెండింటిలోనూ తనుజ కళ్యాణ్ టీం దుమ్ము రేపింది. మరోవైపు ఇన్నాళ్ళుగా హౌస్ లో నడుస్తున్న ఉమ్మడి కుటుంబం కాస్త ఎవరి దారి వారిది అన్నట్లుగా అయిపోయింది. తనుజ భరణి మధ్య ఉన్న బాండింగ్ దాదాపు బ్రేక్ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే భరణిని నాన్న అని కాకుండా పేరు పెట్టి పిలుస్తుంది తనుజ. ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ సీజన్ 9 కి భారీ హైప్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆట జరిగిన తీరు చూస్తే ఇది చదరంగం కాదు సామి, ఉమ్మడి కుటుంబం సీరియల్ అన్నట్లుగా సాగుతుంది. ఎందుకంటే తనుజ భరణిని నాన్న అని పిలుస్తుంది. భరణి దివ్యల మధ్య అన్నా చెల్లెల అనుబంధం నడుస్తుంది. అంతకు ముందు సంజన భరణి అన్నయ్య అని పిలిచేది. సుమన్ శెట్టి భరణి అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు. ఇక ఇమ్ము అయితే సంజనని మమ్మీ అంటున్నాడు. కళ్యాణ్ ఏమో మొన్నటి వరకు హౌస్ లో ఉన్న ప్రియని అక్క అనేవాడు. ఇక మిగిలిన రీతు డిమాన్ మధ్య లవ్ ట్రాక్. తనుజ కళ్యాణ్లది కూడా దాదాపు అదే పరిస్థితి. ఇలా బిగ్ బాస్ ఏదో అనుకొని వీళ్ళని లోపలికి పంపిస్తే వీళ్ళు స్టార్ మాల వచ్చే సీరియల్స్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ పండించేస్తున్నారు. చూస్తున్న ఆడియన్స్ ఏమో మాకేందిరా ఈ కర్మ అనుకోవడం తప్ప చేసేదేం లేదు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ ఉమ్మడి కుటుంబానికి కాస్త బీటలు వచ్చాయి. అలానే సేఫ్టీ డేంజర్ జోన్ అంటూ బిగ్ బాస్ పెట్టిన టాస్కులు ఈ రోజుతో ముగిశాయి. మరి ఎవరు సేఫ్ అయ్యారో, ఎవరు ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారో చూద్దాం.